ఈ వీడియోలో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఎవ్రీ ఇయర్ మనకు టీఎస్ ఎడ్సెట్ ద్వారా అందులో క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే బీఎడ్ లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టి మీకు నచ్చిన కాలేజ్లో బీఎడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ వీడియోలో కంప్లీట్గా బీఎడ్లో ఉన్న మెథడాలజీస్ అండ్ వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే ఫ్రెషర్స్ డిగ్రీ కానీ బీటెక్ కానీ కొందరికి మెథడాలజీ అంటే తెలియదు. సో ఈ వీడియోలో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో బీఎడ్ గురించి తెలియదో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే లైక్ బీఎడ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అండ్ ప్రతి సబ్జెక్ట్కి ఒక మెథడాలజీ అంటారు, సబ్జెక్ట్ అన్న మెథడాలజీ అన్న ఒకటే, దానికి సపరేట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దట్ ఆ ఎలిజిబుల్ సబ్జెక్ట్స్కి మాత్రమే మనం బీఎడ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో లైక్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎక్కడ ఉంటాయి, లైక్ బీఎడ్ చేయడం వల్ల యూజెస్ ఏంది అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. సో బేసిక్గా మనం బీఎడ్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే లైక్ బీఎడ్ చేయడం వల్ల మనము హై స్కూల్ లెవెల్ లైక్ టీచింగ్కి ఎలిజిబుల్ అవుతామండి. లైక్ టీచింగ్ జాబ్స్లో మనకు బీఎడ్ మ్యాండేటరీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్. సో మనకు బీటెక్ వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే బీటెక్ తర్వాత టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో మీరు టీఎస్ ఎడ్సెట్ రాసి మీకు నచ్చిన బీఎడ్ కాలేజ్లో మీరు బీఎడ్ చేస్తే మీరు కూడా టీచర్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది, అటు గవర్నమెంట్ జాబ్స్కి అటు ప్రైవేట్ జాబ్స్కి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు మెథడాలజీ అడుగుతుంది. అంటే మనకు ఎగ్జాంపుల్గా 10th క్లాస్ ఉంటుంది కదా, 10th క్లాస్లో మనకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, తెలుగు, హిందీ, మ్యాథ్స్, సోషల్, ఏ విధంగా 6 సబ్జెక్ట్స్ ఉంటాయో మీరు సపోజ్ ఫ్యూచర్లో టీచర్ అయితే మీరు ఏ సబ్జెక్ట్స్ని ఎంచుకుంటారు, సో దాన్నే మెథడాలజీ అంటారు. మెథడాలజీ అంటే ఏం లేదు, మీరు టీచింగ్ దేంట్లో చెప్దాం అనుకుంటున్నారు అవి మనం 2 సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ 2 సబ్జెక్ట్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు డిగ్రీ దేని మీద చేస్తున్నారో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో నుంచి 2 మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నా దానికి ఎలిజిబుల్ మీరు కాకపోతే అవి మీరు తీసుకునేడానికి వీలుండదు, అంటే నాట్ ఎలిజిబుల్. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకి ఎన్ని మెథడాలజీస్ ఆర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దానికి ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ ఎలిజిబుల్ ఉన్న సబ్జెక్ట్స్కి మాత్రమే మీరు మెథడాలజీ లైక్ ఆ సబ్జెక్ట్స్ని తీసుకోవచ్చు. సో 1 by 1 చెప్తాను. సో మనకు టోటల్ 6 మెథడాలజీస్ ఆర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మెథడాలజీ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, సబ్జెక్ట్స్. సో 6 ఉంటాయి. సో ఆ 6 చెప్పినాక ప్రతి దానికి ఎలిజిబిలిటీ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్, సెకండ్ ఫిజికల్ సైన్స్, థర్డ్ బయాలజికల్ సైన్స్, ఫోర్త్ సోషల్ స్టడీస్, ఫిఫ్త్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, సిక్స్త్ ఓరియంటల్ లాంగ్వేజెస్. సో మనకు బీఎడ్ చేసేటప్పుడు మనకు 6 ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఈ 6కి అందరు ఎలిజిబుల్ కాదు. మన యొక్క డిగ్రీ ఆర్ బీటెక్ చేసిన మీద మనం ఏదైతే డిగ్రీ చేసామో ఏదైతే బీటెక్ చేసామో అందులో ఉన్న సబ్జెక్ట్స్లో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే మనకి ఇక్కడ ఎలిజిబుల్ ఇస్తారు. అవి తెలుసుకోవాలి మనం. అవి తెలుసుకుంటే మనం దేనికి ఎలిజిబుల్, సో మనకు ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్లో ఏ విధంగా మనకు పోస్టులు కానీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఉంటుందో అవన్నీ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. సో ఎవరైతే డిగ్రీ కావచ్చు బీటెక్ తర్వాత మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అదేందో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండి. సో మ్యాథమెటిక్స్కి ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి బీఏ ఆర్ బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, ప్లస్ మ్యాథ్స్ ఇన్ డిగ్రీ. అంటే మీరు బీఏ చేసినా పర్లేదు, బీఎస్సీ చేసినా పర్లేదు, కానీ మీకు మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ డిగ్రీలో ఉంటే మీరు కూడా ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్కి తీసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో బీఏ బీఎస్సీ వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండ్ మ్యాథమెటిక్స్ కూడా ఉండాలి. సో మనం బీటెక్ గ్రాడ్యుయేట్స్కి M1, M2, M3, M4 ఉంటుంది కాబట్టి ఎనీ బీటెక్ గ్రాడ్యుయేట్, మీరు సిఎస్సి ఐటీ సంబంధం లేదు, మీరు బీటెక్ పాస్ అయితే మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ, ఎవరైతే బీసీఏలో డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో ప్లస్ మ్యాథ్స్ ఇన్ ఇంటర్, అంటే బీసీఏ ఉండాలి ప్లస్ మీ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి. అక్కడ ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి, ఇక్కడ బీసీఏ డిగ్రీ 2 ఉంటే ఎలిజిబుల్. అక్కడ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ లేకపోతే ఓన్లీ బీసీఏ ఉంటే నాట్ ఎలిజిబుల్. సో మ్యాథ్స్ సబ్జెక్ట్స్కి టోటల్ 3 ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఈ 3లో ఏదన్నా ఒక్క ఫుల్ఫిల్ చేసినా మీరు ఎలిజిబుల్. సో ఫస్ట్ బీఏ బీఎస్సీ ప్లస్ మ్యాథ్స్ ఇన్ డిగ్రీ ఉండాలి. బీటెక్ వాళ్ళు అందరు ఎలిజిబులే. నెక్స్ట్ బీసీఏ ప్లస్ మ్యాథ్స్ ఇన్ ఇంటర్. ఈ 3 క్యాండిడేట్స్, ఈ టైప్ ఆఫ్ 3లో మీరు ఉంటే మీరు మ్యాథ్స్ మెథడాలజీ ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అండి. సో మెథడాలజీ అన్న సబ్జెక్ట్ అన్న ఒకటే కాబట్టి సబ్జెక్ట్ అని చెప్తాను. సో చాలామందికి ఈజీగా అర్థమైపోతుంది. సెకండ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్. సో మ్యాథ్స్ అయిపోయింది,
ఫిజికల్ సైన్స్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఫిజికల్ సైన్స్లోనే జస్ట్ మనం కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ టీచర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ టీచర్ అవ్వాలంటే మీరు అది ఎలిజిబుల్ ఉండాలి. ఇప్పుడు కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ టీచర్ అవ్వాలంటే దాన్నే ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ అంటారు. సో దీని యొక్క ఎలిజిబిలిటీ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఎలిజిబిలిటీ బీఎస్సీ ప్లస్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ అలైడ్ సబ్జెక్ట్స్. అంటే మీరు బీఎస్సీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆ బీఎస్సీ చేసేటప్పుడు మీకు ఒక ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఒక్క సబ్జెక్ట్ ఉన్న సరిపోతుంది, ఆర్ అలైడ్ సబ్జెక్ట్స్. అంటే మీరు బీఎస్సీ చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ అలైడ్ సబ్జెక్ట్స్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నా సరిపోతుంది అంటున్నారు. అండ్ చాలామందికి అలైడ్ సబ్జెక్ట్స్ అంటే ఏందో తెలియదు. సో మనము టీఎస్ దోస్ ద్వారా మీరు బీఎస్సీ సెలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళు ఉంటారు. బీఎస్సీలో బయోటెక్నాలజీ కానీ బయోకెమిస్ట్రీ కానీ ఇలా రకరకాలుగా ఉంటారు చాలా స్టూడెంట్స్. సో అలైడ్ సబ్జెక్ట్స్లో మనకు మైక్రోబయాలజీ వస్తుంది, బయోకెమిస్ట్రీ వస్తుంది, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో బీఎస్సీ చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. కాకపోతే వాళ్ళకు ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాండేటరీగా ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. అంటే బీఎస్సీ చేసిన వాళ్ళందరూ మనము ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సెకండ్ వచ్చేసి బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. బీటెక్లో మీకు ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. సో మనకు ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంటుంది కాబట్టి బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. సో దీని కంక్లూజన్ ఏంటంటే బీటెక్ వాళ్ళు మ్యాథమెటిక్స్కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్. సో ఇవి రెండు మీరు మెథడాలజీస్ కింద పెట్టుకోవచ్చు. సో మిగతా వాటికి మనం ఎలిజిబుల్ కాదు కాబట్టి అవి రెండే. ఇక మనకు ఆప్షన్స్ రెండుకి రెండు తీసుకోవాలి. మనం బీఎడ్ చేసేటప్పుడు 2 మెథడాలజీస్ సెలెక్ట్ చేసుకోవాలి. బీటెక్ వాళ్ళు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ అవి రెండే ఉంటాయి. సో మిగతా వాళ్ళు బీఎస్సీ వాళ్ళు ఈ బీసీఏ వాళ్ళు ఇవి రెండు చూస్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఫిజికల్ సైన్స్ వాళ్ళకు ఎలిజిబిలిటీ. 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు అంతే, బీఎస్సీ వాళ్ళు బీటెక్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్ అండి. సో ఈ బయాలజికల్ సైన్స్ ఎవరైతే బయాలజీలో టీచర్ అవ్వాలనుకుంటున్నారో మనకు సేమ్ 10th లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ 6 సబ్జెక్ట్స్కి మనము ఎలిజిబుల్ అవ్వాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనము బయాలజికల్ సైన్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ. సో బీఎస్సీ నార్మల్ బీఎస్సీ చేసిన బీఎస్సీ ఇన్ హోమ్ సైన్సెస్. సో నార్మల్గా మనము టీఎస్ దోస్ ద్వారా ఎవరైతే బీఎస్సీ జాయిన్ అవుతారో వాళ్ళందరూ ఎలిజిబులే. ప్లస్ బాటనీ ఆర్ జువాలజీ ఆర్ అలైడ్ సైన్సెస్ సబ్జెక్ట్స్. సో మీరు బీఎస్సీలో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్ ఒకటి ఉన్నా సరిపోతుంది. అంటే దీని కంక్లూజన్ ఏంటంటే బీఎస్సీ వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి బయాలజికల్ సైన్సెస్కి. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ వాళ్ళు. సో బీసీఏ వాళ్ళు ఎప్పుడు ఎలిజిబుల్ అంటే బీసీఏ ప్లస్ బయాలజికల్ సైన్స్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్. అంటే మీరు బీసీఏ చేసి ప్లస్ ఇంటర్మీడియట్లో మీకు బయాలజీ అనే సబ్జెక్ట్ అంటే బయాలజికల్ సైన్సెస్ మీరు బైపీసీ ఉంటే మీరు ఎలిజిబుల్ అండి. అంటే సైన్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే. ప్లస్ బీసీఏ ఇది కూడా మ్యాండేటరీ. ఓన్లీ బీసీఏ చేసి ఎంపీసీ ఇంటర్లో చేశారనుకోండి నాట్ ఎలిజిబుల్. బయాలజికల్ సైన్సెస్లో ఉండాలి. అంటే మీకు ఇంటర్లో బయాలజీ సబ్జెక్ట్ ఉంటేనే మీరు డిగ్రీలో బీసీఏ చేసి ఇంటర్లో లైక్ ఈ బయాలజీ ఉంటే మీకు ఎలిజిబుల్. సో ఇవి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీకు ఈ 2 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. బీఎస్సీ వాళ్ళు బీసీఏ ప్లస్ బయాలజికల్ సైన్స్ ఎట్ ఇంటర్. ఇది థర్డ్ సబ్జెక్ట్ బయాలజికల్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్. సో మనకు సోషల్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది 10th క్లాస్లో. సేమ్ 10thలో ఏవైతే 6 సబ్జెక్ట్స్ ఉంటాయో అవిటికి ఎలిజిబుల్ ఉంటుంది. సోషల్ స్టడీస్కి వచ్చేసి ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు బీఏ ప్లస్ సోషల్ సైన్స్. సో బీఏ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ తర్వాత బీఏ ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్లస్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఒకటి ఉన్నది సరిపోతుంది. సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మనకు పొలిటికల్ సైన్స్, సైకాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, ఆంథ్రపోలజీ ఇందులో నుంచి ఒక సబ్జెక్ట్ ఉన్నది సరిపోతుంది మనకు. అంటే బీఏ గ్రాడ్యుయేట్స్ విత్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎనీ సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అండి సోషల్ స్టడీస్కి. లేదు అంటే బీకామ్ గ్రాడ్యుయేట్స్. సో బీకామ్లో ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ సోషల్ స్టడీస్ తీసుకోవచ్చు. ఇది సెకండ్ ఎలిజిబిలిటీ. థర్డ్ ఎలిజిబిలిటీ వచ్చేసి బీబీఎం వాళ్ళు, బీబీఏ వాళ్ళు, బీసీఏ వాళ్ళు ప్లస్ సోషల్ సైన్స్ ఎట్ ఇంటర్. అంటే మీరు బీబీఏ డిగ్రీ చేసినా పర్లేదు, బీబీఏ చేసినా పర్లేదు, బీసీఏ డిగ్రీ చేసినా పర్లేదు. కాకపోతే ఇంటర్మీడియట్లో మీకు సోషల్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి ఒకటి. అంటే మీరు పొలిటికల్ సైన్స్, సైకాలజీ, జాగ్రఫీ, హిస్టరీ మీ ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. అంటే సోషల్ సైన్స్ ఎట్ ఇంటర్ లెవెల్లో ఆ సబ్జెక్ట్స్ ఉండాలి. ప్లస్ మీరు ఈ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ టోటల్గా మనకు 3 టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బీఏ వాళ్ళకు, బీకామ్ వాళ్ళకు, బీబీఏ, బీబీఎం, బీసీఏ.
ఇవన్నీ ఫుల్ఫిల్ అయితేనే మీరు సోషల్ స్టడీస్కి ఎలిజిబుల్ అండి. ఇవి డిఫరెంట్, మీరు ఒక కేటగిరీకి చెందితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఎవరైతే ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో మనము ఇంగ్లీష్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి BA బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ స్పెషల్ ఇంగ్లీష్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి ఫస్ట్, ఆర్ BA ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఈ 2 క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. నార్మల్ BA క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ దీనికి. ఓన్లీ BA ఇన్ స్పెషల్ ఇంగ్లీష్ వాళ్ళు, BA ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో డిగ్రీలో ఇవి లేకపోతే మీరు డిగ్రీ ఏదో ఒకటి చేసి MA ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా, MA ఇంగ్లీష్లో డిగ్రీ ఏదో ఒక డిగ్రీ చేసి MA ఇంగ్లీష్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే BA స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ లిటరేచర్ ఇంగ్లీష్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేదు నార్మల్ డిగ్రీ చేసి నేను MA ఇంగ్లీష్ చేసిన అప్పుడు ఎలిజిబుల్. సో ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి తీసుకునే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్ట్ లైక్ మెథడాలజీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓరియంటల్ లాంగ్వేజ్ అంటారు. సో ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ. మనకు ఎలా అయితే 10th క్లాస్లో తెలుగు టీచర్, హిందీ టీచర్ ఉంటారో మనము ఆ టీచర్ అవ్వాలంటే ఆ సబ్జెక్ట్స్ మెథడాలజీకున్న ఎలిజిబిలిటీ ఫుల్ఫిల్ అవ్వాలి. సో మెయిన్గా ఎవరైతే BA ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ BAలో ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఎలిజిబులే. అయితే మీకు ఒక సబ్జెక్ట్ ఉండాలి అంతే, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సంస్కృత్. BAలో ఒక్క సబ్జెక్ట్ ఉన్నా మీరు ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ తీసుకోవచ్చు, ఏదో ఒక సబ్జెక్ట్. మీరు BA లైక్ తెలుగు లాంగ్వేజ్ తీసుకోవచ్చు, హిందీ లాంగ్వేజ్ తీసుకోవచ్చు, మరాఠీ. సో మోస్ట్లీ మనకు తెలుగు, హిందీ, సంస్కృత్ ఈ 3 మాత్రమే ఎక్కువ ఉంటాయి. ఉర్దూ కానీ లైక్ అరబిక్ తక్కువ మంది తీసుకుంటారు. సో మీరు ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకోవచ్చు, BA వాళ్ళు చేసుకోవచ్చు. సెకండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్. సో ఎవరైతే ఓన్లీ గ్రాడ్యుయేషన్ లాంగ్వేజెస్లో చేసిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. మీరు తెలుగు, హిందీ, లైక్ ఒక సంస్కృత్, ఉర్దూ ఏదో ఒక లాంగ్వేజ్లో చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి BA బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటారు. అంటే సేమ్ తెలుగు, హిందీ, లైక్ మరాఠీ, ఉర్దూ, అరబిక్లో చేసిన వాళ్ళు మీరు ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు నార్మల్ డిగ్రీ చేశారు, నార్మల్ డిగ్రీ చేసిన తర్వాత ఎవరైతే పీజీ వచ్చేసి తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్ ఈ లాంగ్వేజెస్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే డిగ్రీలో ఓరియంటల్ లాంగ్వేజెస్ చేసిన వాళ్ళందరూ ఈ ఓరియంటల్ లాంగ్వేజెస్ మీకు నచ్చింది ఒకటి తీసుకోవచ్చు, తెలుగు కానీ, హిందీ కానీ, ఉర్దూ ఏదన్నా. అండ్ ఎవరైతే డిగ్రీలో నార్మల్ డిగ్రీ చేసి పీజీలో ఒక సపరేట్ తెలుగు, హిందీ, లైక్ మరాఠీ, ఉర్దూ అందులో చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే పీజీ తర్వాత కూడా మనం B.Ed చేసుకోవచ్చు కదా. సో డిగ్రీలో ఓరియంటల్ లాంగ్వేజ్ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు చేసుకోవచ్చు, లేదు అంటే పీజీలో సపరేట్గా తెలుగు, హిందీ, ఉర్దూలో చేసిన వాళ్ళు కూడా B.Edలో మీరు ఓరియంటల్ లాంగ్వేజెస్ చేసుకోవచ్చు. సో దీని కంక్లూజన్ ఏంటంటే ఒకటే, మనం 10th క్లాస్లో మనకు టీచర్స్ ఏ విధంగా 6 సబ్జెక్ట్స్కి 6 సార్స్ వస్తారో మనకు 6 ఉంటాయి మెథడాలజీస్ అన్న సబ్జెక్ట్స్. అందులో మన యొక్క డిగ్రీ కానీ బీటెక్ ఎందులో చేసామో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రమే ఎలిజిబుల్ మనం. సో దీన్ని బట్టి మీరు దేనికి ఎలిజిబుల్. ఎగ్జాంపుల్ బీటెక్ వాళ్ళు ఉన్నారు, మనం 2 మెథడాలజీస్ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ బీటెక్ వాళ్ళకి 2 ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ తీసుకుంటాం మేము, ఇక అయిపోయింది, ఇక వేరే ఛాన్సే లేదు. అదే ఇప్పుడు BSc వాళ్ళు ఉన్నారనుకోండి, BSc వాళ్ళు ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, బయాలజికల్ సైన్స్ తీసుకోవచ్చు, అంటే 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం లేవండి, 2 అంటే BSc చేసిన వాళ్ళు ఇవి 2 తీసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. అదే BSc వాళ్ళు మ్యాథ్స్ తీసుకోవాలంటే మీకు పక్కా మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ డిగ్రీలో ఉండాలి. చూడండి ఇక్కడ BA ఆర్ BSc విత్ మ్యాథ్స్ ఇన్ డిగ్రీ, అంటే మ్యాథ్స్ మీకు ఒక సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది, మీరు కూడా మ్యాథమెటిక్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. సో BSc వాళ్ళకు 3 ఉంటాయి, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. కానీ మ్యాథ్స్ తీసుకోవాలంటే మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి డిగ్రీలో. నెక్స్ట్ సోషల్ స్టడీస్ అనుకోండి, BA వాళ్ళు, BCom వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటుంది, కాకపోతే సోషల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండాలి. ఇంగ్లీష్ ఓన్లీ స్పెషల్ ఇంగ్లీష్లో కానీ లిటరేచర్లో కానీ నార్మల్ డిగ్రీ చేసి MA ఇంగ్లీష్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ ఓరియంటల్ లాంగ్వేజెస్లో మీరు సపరేట్గా డిగ్రీలో మీరు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ, BAలో తెలుగు, హిందీ ఏదో ఒక సబ్జెక్ట్ చేసిన వాళ్ళు కానీ, సపరేట్గా ఆ లాంగ్వేజెస్లోనే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ, నార్మల్ డిగ్రీ చేసి MA సపరేట్ తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మనము డిగ్రీ ద్వారా
బీఎడ్ చేసుకోవచ్చు, బీటెక్ ద్వారా బీఎడ్ చేసుకోవచ్చు, డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత పీజీ చేసిన తర్వాత కూడా బీఎడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. సో ఎట్ లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మీరు లైక్ ఎవరైతే బీఎడ్ చేస్తున్నారో మనకు ఎవ్రీ 2-3 ఇయర్స్కి డిఎస్సి నుండి నోటిఫికేషన్ వస్తుంది. సో మనకు హై స్కూల్లో 6th, 7th, 8th క్లాసెస్కి మీరు టీచర్ అవ్వాలి. సో మనకు ఏ విధంగా అయితే 6 సబ్జెక్ట్స్ ఉంటాయో మీ యొక్క డిగ్రీ బీటెక్ దాని మీద మీరు 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఎగ్జాంపుల్ బీటెక్ అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ నేను బీటెక్, సో మ్యాథ్స్ తీసుకోవచ్చు, సైన్స్ గ్రూప్ తీసుకోవచ్చు. సో రెండుకి నేను ప్రిపేర్ అవుతా, నా ఇష్టం. నాకు డిఎస్సిలో ఎన్ని నోటిఫికేషన్లు వస్తాయో నేను మ్యాథ్స్కి రాసుకుంటా, నేను ఫిజికల్ సైన్స్కి రాసుకుంటా. సో ఆ విధంగా ప్రతి క్యాండిడేట్కి మీ యొక్క డిగ్రీ ఎందులో చేస్తారో దానికి సంబంధించిన మెథడాలజీస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాకు నేను బీటెక్, నేను ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతా, నేను ఇంగ్లీష్ టీచర్ అవుతా అంటే అవ్వలేమండి. మీకు పక్కా ఇంగ్లీష్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు పాసిబుల్. ఇప్పుడు నేను కొందరు సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, నాకు మ్యాథ్స్ మంచిగా వచ్చు, నేను మ్యాథ్స్ చేస్తా అంటే మీకు డిగ్రీలో ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటేనే ఎలిజిబుల్, నార్మల్ చేస్తే నాట్ ఎలిజిబుల్. సో ప్రతి మెథడాలజీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అవుతారో, మీ యొక్క డిగ్రీ కానీ బీటెక్ చేసిన ప్రకారంగా మీకు ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీస్ వాళ్ళే చెప్తారు. మీరు ఓన్లీ ఈ 3కే ఎలిజిబుల్, ఓన్లీ ఈ 4కే ఎలిజిబుల్, లేదు ఓన్లీ ఈ 2కే. సో ఆ 2 తీసుకోవాలి. సో బీఎడ్ చేసే వాళ్ళకు 2 మెథడాలజీస్ ఉంటాయి. ఫస్ట్ మెథడాలజీ మీరు మెయిన్గా ఏదైతే ఏముంటుందో, నేను ఈ టీచర్ అవ్వాలనుకుంటున్నా, నేను మ్యాథ్స్ టీచర్ అవ్వాలనుకుంటున్నా, నేను ఫిజిక్స్ టీచర్ అవ్వాలనుకుంటున్నా, నేను ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకుంటున్నా, నేను తెలుగు టీచర్ అవ్వాలనుకుంటున్నా, నేను సోషల్ లేదు బయాలజీ, ఫస్ట్ మెథడాలజీ అది తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇంకొక మెథడాలజీ తీసుకోవాలి. అది కాకపోతే ఇది, అంటే 2 మెథడాలజీస్ మనం చూస్ చేసుకోవాలి. సో ఇవ్వండి, ప్రతిదానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. కాబట్టి ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీ యొక్క డిగ్రీ బీటెక్ ఆధారంగానే మెథడాలజీ చూస్ చేసుకోవాలి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే లైక్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో బీఎడ్ తర్వాత టీటీసీ కూడా చేయండి. టీటీసీ చేస్తే మీరు లైక్ ఎస్జిటి పోస్టులు కానీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ అన్నిటికీ ఎలిజిబుల్. సో బీఎడ్కి చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ వేకెన్సీస్ వస్తాయి. కాబట్టి మీరు ఎవరైతే టీచర్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీకి ఇవ్వండి, నెక్స్ట్ బీఎడ్కి ఇవ్వండి, నెక్స్ట్ పీజీ. సో ఇది కరెక్ట్ ఫార్మేట్ అండి. బీఎడ్ మనకు డివిజన్ ఆఫ్ సీట్స్ అంటే వేకెన్సీస్ తక్కువ ఉంటాయి. ఆ వేకెన్సీస్లో కూడా ప్రతి టీచర్కి కొన్ని వేకెన్సీస్ పోతాయి. కాబట్టి సబ్జెక్ట్ వైడ్ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ మంది ఉంటారు. అదే టీటీసీ అనుకోండి, బల్క్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఓన్లీ టీటీసీ వాళ్ళు చేసిన వాళ్ళే కాంపిటీషన్. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత ఫస్ట్ టీటీసీ చేయండి, నెక్స్ట్ బీఎడ్ చేయండి, నెక్స్ట్ పీజీ చేయండి. సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్. ఎవరైతే పక్క గవర్నమెంట్ జాబే మనకు కావాలనుకున్న వాళ్ళు ఈ ఆర్డర్లో మీరు చేస్తే మీకు తొందరగా జాబ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరు ఏ స్కూల్లో పోయినా బీఎడ్ ఆధారంగా టీటీసీ కానీ పీజీ ద్వారా మీరు ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కానీ టీచింగ్ చేసుకోవచ్చు ఈ బీఎడ్ వల్ల. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. బీఎడ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీ యొక్క క్వెరీని మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.